హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 213 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 51,350 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్ లోయెస్ట్ లో వచ్చేసి 51,087, హైయెస్ట్ హై వచ్చేసి 51,608. అంటే ఆల్మోస్ట్ మార్కెట్ అయితే ఒక 600 పాయింట్స్ వరకు మార్కెట్ మొమెంటం జరిగింది. సో 600% లో మార్కెట్ అనేది హ్యూజ్ గా గ్యాప్ డౌన్ అయిందన్నమాట. మార్కెట్లో ఎప్పుడైతే హ్యూజ్ గా గ్యాప్ డౌన్ అయిందో మనకు తెలుసు మార్కెట్ రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుందని. సో అదే విధంగా మార్కెట్ అయితే ఎప్పుడైతే హ్యూజ్‌గా గ్యాప్ డౌన్ అయిందో మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ పైకి కంపల్సరీ వెళ్తుంది. ఆల్మోస్ట్ ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయని మనకు తెలుసు. దాన్ని బేస్ చేసుకొని నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లోనే. సో మంచి ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నాను. దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే రిట్రేస్‌మెంట్ జరిగిందో ఇక్కడ మార్కెట్ రిట్రేస్‌మెంట్ జరిగి మళ్ళీ ఎప్పుడైతే హ్యూజ్‌గా రైజ్ అప్ అయిందో ఇక్కడ మళ్ళీ నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నా ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు. ఇంకా మండే మార్కెట్ ఎలా ఉండబోద్ది, మండే మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్ది, మండే మార్కెట్‌లో మన ట్రేడ్ సెటప్ ఎలా ఉండబోద్ది అని చెప్తా చూడండి. సో మండే మార్కెట్ గనుక మీరు అబ్జర్వ్ చేస్తే ముందుగా 1 వీక్ క్యాండిల్ చూద్దాం. సో 1 వీక్ క్యాండిల్‌లో మనకి ఏం చెప్తుందంటే క్యాండిల్ హ్యూజ్‌గా ఫాలో అయ్యే ఛాన్సే ఎక్కువ చూపిస్తుందన్నమాట. ఎందుకు అంటే మార్కెట్ మీరు అబ్జర్వ్ చేస్తే మల్టిపుల్ రిజెక్షన్ సెట్ బయస్ సైడ్ అంటే బయస్ దగ్గర నుంచి హ్యూజ్‌గా రిజెక్షన్స్ ఉన్నాయన్నమాట. చూడండి మల్టిపుల్‌గా అంటే పాస్ట్ 4 వీక్స్ నుంచి మార్కెట్ అనేది హ్యూజ్‌గా రిజెక్షన్స్ కనిపిస్తుంది. అంటే దీని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ నెక్స్ట్ వీక్ కూడా ఫాలో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. సో నెక్స్ట్ వీక్‌లో మనకు హ్యూజ్‌గా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఆల్ మనకు అప్ టు 49,000 లెవెల్ వరకు మార్కెట్ అనేది ఫాలో అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. సో ఇంకా మనకు మండే క్యాండిల్‌లో మనకు అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, మండే క్యాండిల్‌లో మీరు చూస్తే, మన చార్ట్ చూద్దాం. చార్ట్ చూస్తే బట్టి మీకు చార్ట్ బట్టి మీకు క్లియర్‌గా అర్థమవుద్ది. ఏ ఏంటి మార్కెట్ ఏం జరుగుతుందనేది. నేను మీకు ఒక పాత్ గీసి చూపిస్తాను చూడండి. మార్కెట్ ఎప్పుడైతే ఫాలో అయిందో మళ్ళీ రిట్రేస్‌మెంట్ జరిగింది. మళ్ళీ ఫాలో అయింది. మళ్ళీ రిట్రేస్‌మెంట్. మళ్ళీ ఇక్కడ ఫాలో అవుతుందన్నమాట. ఇక్కడ ఫాలో అయితే మళ్ళీ ఆల్మోస్ట్ ఆల్ ఈ లెవెల్ వరకు చాలా అంటే 49,000 లెవెల్ వరకు ఫాలో అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో నెక్స్ట్ వీక్ హ్యూజ్‌గా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకా మనకు మండే మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్దంటే నేను వీడియో ఎండ్‌లో పెడతానది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మీరు స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. మండే అయితే హ్యూజ్‌గా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఒక ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బేరిష్ క్యాండిల్ వస్తే మార్కెట్‌లో పుట్ ఆప్షన్‌ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇయర్ గ్యాప్ అప్ అవ్వని, గ్యాప్ డౌన్ అవ్వని. ఎందుకంటే మార్కెట్ హ్యూజ్ సిగ్నల్ ఏంటంటే ఫాలో అవుతుందని. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిందంటే మాత్రం ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ వెయిట్ చేయండి. ఇంకో 15 మినిట్స్ క్యాండిల్ కన్ఫర్మేషన్ కోసం. దాన్ని బట్టి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? తిరిగి మళ్ళీ మనం మండే వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.